వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విద్యా నియామకాలు, ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిఎస్సి నిర్వహణలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనంతా దగ, మోసం, అబద్ధాలు, స్కామ్లతోనే సాగుతుందనేది జగన్ చేసిన ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను అసలు మెగా డిఎస్సి అనడానికి వీల్లేదని, ఇందులో లక్షల మంది నిరుద్యోగ యువత నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసిందనేది జగన్ వాదన. ఈ నియామక ప్రక్రియలో చోటు చేసుకున్నాయంటున్న వివిధ అక్రమాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నల పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకాన్ని ఒక పెద్ద డ్రామాగా అభివర్ణించారు. వాస్తవంగా మా ప్రభుత్వ హయంలోనే 6100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ను కావాలని ఆలస్యం చేసింది. పైగా ఈ పాత పోస్టులతో కలిపి ఇస్తున్న కేవలం 16,000 పోస్టులకే మెగా అని పేరు పెట్టి చివరికి లీకులు, అక్రమాలు, అవకతవకలకు తెరలేపారు అని జగన్ ఆరోపించారు. కేవలం 16,000 ఉద్యోగాలకే ఇన్ని లీకులు, స్కాములు కనిపిస్తుంటే దీనిని మెగా డిఎస్సి అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. ఈ నియామకాల ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారనేది జగన్ యొక్క ఆరోపణ. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. డిఎస్సి పరీక్షల నిర్వహణ తీరుపై జగన్ కొన్ని సాంకేతిక పరమైన తీవ్ర ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఒకే విభాగానికి అప్పగించారని ఆయన మండిపడ్డారు. అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రశ్నపత్రాల తయారీ మరియు వాటిని ఆన్లైన్ సిస్టమ్ లో అప్లోడ్ చేసే కీలకమైన పనులను నిబంధనలకు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో చేయించారని జగన్ దుయ్యబట్టారు. రేపు ఏదైనా తప్పు బయటపడితే దాన్ని సులువుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై నెట్టేసి పెద్ద తలకాయలు తప్పుకోవచ్చనే కుట్రలతోనే ఇలా చేశారనేది జగన్ చెబుతున్న వర్షన్. అంతేకాకుండా అసలు పరీక్ష నిర్వహణ విభాగంలో ఉన్న ఒక వ్యక్తికి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం అనేది చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కాదా అని జగన్ ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే కేంద్రీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు మరియు దీనిపై సిబిఐ విచారణ జరపాలంటూ ఆయన చేస్తున్న డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. చంద్రబాబు నాయుడు గత పరిపాలన కాలాలను ప్రస్తావిస్తూ జగన్ ఒక ఆసక్తికరమైన కాక్రోచ్ పోలికను తెరపైకి తెచ్చారు. నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా మొదటి నుండి లీకులమయమే. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1995లో 10th క్లాస్ పేపర్ల లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ల లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, అలాగే 2017లో మళ్ళీ 10th పేపర్ లీక్ అయ్యాయి. బాబు జాగ్రత్త, లోతుగా తవ్వితే మీ హయంలో జరిగిన ఇలాంటి పేపర్ లీకేజీల కాక్రోచులు ఎన్నో బయటకొస్తాయంటూ జగన్ తన ప్రసంగాల్లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన విద్యా వ్యవస్థలో స్కాములు, లీకేజీలు సర్వసాధారణం అయిపోతాయనేది జగన్ తన వర్షన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వ డిఎస్సి వైఫల్యాలను ఎండగడుతూనే తమ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కాలంలోని ఉద్యోగాల రికార్డును జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నియామకాల్లో అసలైన రికార్డు అంటే తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పుకొచ్చారు. 2019 మే 30న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 50 రోజుల్లోనే జీవో విడుదల
చేసే నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 1,30,000 శాశ్వత ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని జగన్ వివరించారు. 2,800 సెంటర్లలో ఏకంగా 19 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసినా ఎక్కడ ఒక లీక్ కానీ చిన్న తప్పు కానీ జరగకుండా కేవలం 4 నెలల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించామని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి తాడపల్లి వేదికగా వైఎస్ జగన్ చేసిన ఈ ప్రెస్ మీట్ ఏపీలో డిఎస్సి నియామకాలు మరియు నిరుద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తరపున ఒక బలమైన రాజకీయ కౌంటర్ నెరేటివ్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వ డిఎస్సి నిర్వహణపై మరియు చంద్రబాబు పాత పాలనపై వైఎస్ జగన్ చేసిన ఈ సంచలన ఆరోపణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.